నమస్తే అండి, మీ పేరు? నా పేరు పట్టాభిరామ్ రెడ్డి అండి. ఏ ప్రాబ్లం గురించి వచ్చారు మా దగ్గరికి? నాకు సడన్గా ఈ రైట్ హ్యాండ్ స్వెల్లింగ్ వచ్చింది, పామ్ అండ్ ఫింగర్స్, రిస్ట్ నుంచి కింది వరకు కూడా ఎంత స్వెల్లింగ్ వచ్చింది. ఎన్ని డేస్ అవుతుందండి స్వెల్లింగ్ వచ్చి? జస్ట్ నిన్న రాత్రి, అంటే జస్ట్ 2 days అనుకోండి, అంతే. 2 nights 1 day. ఈ బబుల్స్ మా అమ్మ ఏదో క్రీమ్ బాడీ లోషన్ అని రాసింది, దాంతో వచ్చింది. అంతకుముందు అసలు లేకుండే, నైట్లో ఎప్పుడో రాసింది అది. 1.5 day అవుతుంది. 1.5 day అంతే. 1.5 day బ్యాక్ మీకు ఏమైనా మానసికంగా సంఘర్షణ కానీ ఏమైనా వచ్చిందా, ఉండేదా? మానసిక ఘర్షణ అంటే పెద్దగా ఏం లేదు, మరి ఎందుకు వచ్చిందో మరి అని ఏదో చెడు వాపోయేదో అనుకుని అట్లా అనుకోవచ్చు. మానసిక సంఘర్షణ లేకుండా శరీరం పైన ఏ రోగం రాదు. ఖచ్చితంగా మీకు రైట్ సైడ్ వచ్చిందంటే మీకు క్లారిటీగా చాలా సైంటిఫిక్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఒక సంఘర్షణ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. రైట్ వచ్చిందంటే బిజినెస్ పరంగా కానీ, పార్ట్నర్స్ తోటి కానీ, ఈవెన్ వైఫ్ తోటి కానీ, ఇన్లాస్ తోటి కానీ ఇష్యూస్ ఉన్నప్పుడే రైట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో రైట్ ఇష్యూలో మీకేమన్నా నిన్న మొన్న సంఘర్షణ జరిగిందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుర్తొచ్చిందంటే, మొన్న ఒకరోజు ఏమైందంటే, నేను యాక్చువల్గా రిటైర్డ్ ఎంప్లాయీని, బిల్డర్ ఒక పార్ట్నర్ ఏం చేశాడంటే, పార్ట్నర్షిప్ ఫార్ములో పేరున్నది, అక్కడి నుంచి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, పెట్టుబడి లేదు, ఏం లేదు, సైడ్ అయిపోయింది ఆయన. బట్ ఇప్పుడు అంత ప్రాజెక్ట్ అయిపోయాక నాకు ప్రాఫిట్ వస్తుందని వచ్చి కొట్లాడుతున్నాడు. కింద లోవర్ కోర్టులో కొట్టేస్తే తర్వాత హైకోర్టు పోయిండు, హైకోర్టు కూడా కొట్టేసింది. ఈ కేసు లోవర్ కోర్టే డిసైడ్ చేయాలని చెప్పారు. ఈ మీన్ వైల్ ఏం చేశారంటే, హైకోర్టు ఒక ఆర్డర్ కొట్టేస్తూ ఒక మీడియేషన్ రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేశారు. వారి దగ్గర ఏమైనా మీడియేషన్ ప్రయత్నం చేయండి అని అన్నాడు. ఆ మీడియేషన్ ప్రయత్నం కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను మొన్న. వెళ్తే ఈ సోకాల్డ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు అడగడానికి ఏమి అర్థం ఉందో లేదు, కానీ అబ్నార్మల్గా అడిగాడు. అబ్నార్మల్గా అడిగితే నాకు కొంచెం ఎమోషన్ ఫీల్ అయినా, అవసరం లేదు, నేను కోర్టే చూసుకుంటుంది, అది ఎంతకాలం అయినా పర్వాలేదు, లోవర్ కోర్ట్ డిసైడ్ అని చెప్పి వచ్చేసిన. ఆ సందర్భంలో కొంచెం మానసిక ఘర్షణ ఫీల్ అయినా, ఎందుకంటే ఎవరికి అన్యాయం చేయరు, ఏం చేయకుండా ఈ విధంగా ఎందుకు నా మీద ఇట్లా వస్తున్నది అనేది కొంచెం మానసిక ఘర్షణ ఫీల్ అయింది. ఆ ఘర్షణ జరిగి హైదరాబాద్లో ఎప్పుడు బయలుదేరారు, ఎన్ని గంటలకు బయలుదేరొచ్చారు? హైదరాబాద్లో మధ్యాహ్నం వరకల్లా ఆయన అయిపోయింది, జడ్జి గారి దగ్గర అయిపోయింది. నేను ఇమీడియట్గా వచ్చేసి బస్సులో వచ్చేసాను. నైట్ వరకు నేను హన్మకొండకు చేరుకున్నాను. స్వెల్లింగ్ ఎప్పుడు వచ్చింది మీకు? స్వెల్లింగ్ నైట్లోనే వచ్చింది. ఎన్ని గంటలకు? అంటే ఎప్పుడు వచ్చిందో నైట్లకు తెల్లారి చూసే వరకు కొంత స్వెల్లింగ్ ఉన్నది. ఆల్మోస్ట్ అంటే మీకు జరిగిన సంఘటన జరిగిన ఆల్మోస్ట్ 12 hours లోపలే స్వెల్లింగ్ వచ్చింది. మీకు ఇప్పుడు నా డెస్క్టాప్లో మీకు సైంటిఫిక్ రీజన్ చెప్తాను ఎందుకు వచ్చింది. షౌరీ, మీరు నా తాత అవుతారు. సో తాతయ్యనే ప్రామిస్ చేస్తాను, తాతయ్య కాబట్టి. సో తాతయ్య ఇప్పుడు చూడండి, బోన్స్ అండ్ జాయింట్స్. బోన్స్ అండ్ జాయింట్స్లో ఈ బోన్ అనేది ఒక జస్ట్ ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒక మానిటర్, మన శరీరంలో ఉండేది మానిటర్. బ్రెయిన్ అంతా సిపియు కాదు. ఒక థాట్ వచ్చేసి ఈ సిపియు డిస్టర్బ్ చేసినప్పుడే మాత్రమే ఈ మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఈ బోన్స్ అండ్ జాయింట్స్ కంట్రోల్ చేసింది సెరెబ్రల్ మెడుల్లా. ఈ సెరెబ్రల్ మెడుల్లాని కనుక మనం ఒకసారి క్రాస్ సెక్షన్ చేస్తే, దిశ క్రాస్ సెక్షన్ చేశాను చూడండి. స్కల్ ఇది సర్వైకల్ వర్టిబ్రా, రైట్ ఆర్మ్. మీకు వచ్చే ప్రాబ్లం ఏంది? రైట్ ఆర్మ్. దిస్ ఇస్ టోటలీ రైట్ ఆర్మ్. ఇదంతా రైట్ ఆర్మ్. రైట్ ఆర్మ్ దీంట్లోనే అప్పర్ ఆర్మ్, లోవర్ ఆర్మ్, ఫింగర్స్, థంబ్ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇవి పార్ట్ ఉంటాయి. ఎందుకు దీనికి బయాలజికల్ కాన్ఫ్లిక్ట్? సపోజ్ దీనికి ఎందుకు ఇక్కడే మనకి బయాలజికల్ కాన్ఫ్లిక్ట్. ఈ బయాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది మీకు ఈ సమస్య అనేది, దిస్ ఇస్ అ జనరల్ లోకలైజ్ సెల్ఫ్ డివాల్యూషన్ కాన్ఫ్లిక్ట్. మీరు ఒక మానసికంగా ఒక సెల్ఫ్ డివాల్వ్ అయ్యారు, ఒక మానసిక సంఘర్షణ జరిగింది. దాన్ని మనం ఇంకా డీటెయిల్ పోతే ఇక్కడికి వచ్చేసి రిస్ట్, హ్యాండ్, ఫింగర్స్, డెక్స్టరిటీ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ వచ్చేసి ఎంత కాజ్డ్ బై ది ఫెయిలింగ్ ఏ మాన్యువల్ టాస్క్ ఆర్ బై పూర్ మాన్యువల్ పర్ఫార్మెన్స్. పీపుల్ హూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలైజ్ predominantly on their manual achievement. ఈ మాన్యువల్ అచీవ్మెంట్లో మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేసినట్టు, అంటే మాన్యువల్ అచీవ్మెంట్ ఒకటి, మాన్యువల్ టాస్క్ ఒకటి, ప్లస్ పూర్ పర్ఫార్మెన్స్. సో ఎక్కడైతే మీరు ఆ బిజినెస్లో ఎక్కడైతే వారితో జరిగిన మానసిక సంఘర్షణ లోపల, నేను మంచిగా రిటైర్ అయిపోయాను, నేను హ్యాపీగా ఉండకుండా నేను ఒక బిజినెస్ వచ్చాను, నేను ఇంత ఈ సంఘర్షణ నాకెందుకు నేను అని మీరు ఎక్కడైతే ఫీల్ అయినప్పుడు మీకు ఈ రైట్ పార్ట్ ఆఫ్ ది మీ రైట్ సైడ్ ఆఫ్ బాడీ ఇన్వాల్వ్ అయింది. రైట్ సైడ్ ఆఫ్ బాడీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందో మీకు చూపిస్తాను నేను. రైట్ సైడ్ ఆఫ్ బాడీ ఇతను డిర్క్ హ్యామర్, డాక్టర్ హ్యామర్ కొడుకు. జర్మన్ ఈవెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇన్వెంటర్ ఏదైతే హ్యామర్ ఉన్నాడో
హ్యామర్ కొడుకు. ఇతను చనిపోవడం వల్లనే హ్యామర్ ఇన్వైట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ అతని ఫోటోని పెట్టాం. రైట్ సైడ్ ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా కాజ్డ్ బై ది ఫాదర్, హస్బెండ్, వైఫ్, పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. ఇష్యూ విత్ బిజినెస్ పార్ట్నర్. ఈ బిజినెస్ పార్ట్నర్ వల్ల రైట్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు లిఫ్ట్ ఇన్వాల్వ్ కాలేదు అంటే బికాస్ ఆఫ్ యువర్ లాటరాలిటీ వచ్చేసి ద రైట్ ఆఫ్ ది బాడీ ఇన్వాల్వ్ అవుతుంది. According to the conventional medicine, inflammation is an essential part of body's healing process. The psychological hit causes inflammation characterized by 5 cardinal signs. It appears in the brain as well as the organ level, namely redness, rubor, swelling tumor, heat calor, pain dolor, and loss of function, functionalacia. The psych, brain and organ relation. Psych is a noun, we can call it as a human soul, mind or spirit. When it gets hurt, it impacts on the brain. Brain is a complex organ that controls thought, memory, emotion, touch, motor skills, vision, breathing, temperature, hunger, and every process that regulates our body. Organ. There are 9 major organ systems in the human body. For example, integumentary system, musculoskeletal system, respiratory system, circulatory system, and digestive system. The psychological trauma impacts on the brain, causing inflammatory signs and symptoms in the brain. The signs and symptoms will exist until the psych issue is resolved at the brain level. During the time of conflict, the targeted brain area will lose functioning. Then after, the concerned brain area coordination with the physical body also lost the functioning. Immediately, the signs and symptoms appear on the physical body. The changes in the brain level can be observed in the CT scans. At the physical level, we can observe with the signs and symptoms or by the investigations. ఏంటంటే ఎగ్జాక్ట్లీ కాల్ దొరికింది కాబట్టి మీకు జస్ట్ ఓన్లీ 24 hours to 40 hours నార్మల్గా వచ్చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఇష్యూ వరకే చూసి తర్వాత లెఫ్ట్ ఓవర్ అంతా ఫర్గ్యూ చేసేయాలి. సో మై సెల్ లవ్స్ అదర్ సెల్, మై సెల్ లవ్స్ అదర్ సెల్. ఇఫ్ ఐ హేట్ ఎనీ అదర్ పర్సన్, మై సెల్ హేట్స్ మీ. సో అందుకోసమే జీసస్ చెప్తాడు కర్ణించమని. వాడిని మొరలు కొడితే కూడా కర్ణిస్తాడు, ఫర్గ్యూ చేస్తాడు. ఇష్యూ బేస్డ్ ఫైట్ ఉండి లెఫ్ట్ ఓవర్ అంతా ఫర్గ్యూ చేయడం వల్ల మనకు మానసిక సంఘర్షణ తగ్గుతుంది. రెండోది ఏంటంటే మీరు ఇష్యూను ఫర్గ్యూ చేయడం వల్ల మీరు ఫాస్ట్గా రికవర్ అవుతారు. జస్ట్ ఒక 48 hours మీకు మొత్తం నార్మల్ అయిపోతారు. ఓకే. సో మా సైంటిఫిక్ అప్రోచ్ మీకు ఎట్లా అనిపిస్తుంది తాతయ్య మా హ్యామర్ థియరీ? నేను హ్యామర్ థియరీ అంటే నువ్వు మొట్టమొదటి ఇది ఇలా స్వెల్లింగ్ రావడానికి మానసిక ఘర్షణ అంటే దానికి దీనికి ఏం సంబంధం అనుకున్నాను నేను, దానికేం సంబంధం. కానీ అది సైంటిఫిక్గా చూసిన తర్వాత మాత్రం ఎగ్జాక్ట్ కాజ్ ఏదైతే చూపించారో దాంతో నేను 100% ఓకే అనాల్సిందే, అది ఒబే అనాల్సిందే. ఎందుకంటే సేమ్ రైట్ కాజ్ కదా అది. నాకు జరిగింది మీరు ఏది ప్రెడిక్ట్ జ్యోతిష్యుడు చెప్పినట్టుగా ఏదో జరిగింది ఏమో జరిగిందంటే కరెక్ట్గా అది జరిగింది. అది బిజినెస్ పార్ట్నర్ తోటే జరిగింది కాబట్టి కరెక్ట్గా వచ్చింది అది. సో ఐ బిలీవ్. రైట్. 48 hours నార్మల్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. According to German new medicine, inflammation's main function is to transport unnecessary things out of the body. White blood cells are the main player hereby. Swallowing particles, phagocytosis, opening gaps between cells in the tissue, eliminating waste in the form of pus through the skin, GIT, lymph, breathing and others, like example acne. The inflammatory process deals with the repairing an injury caused by necrosis in the active phase. GNM-wise, any tissue repair engages inflammation. Inflammation isn't always identified due to test inaccuracy, subclinical inflammation. Same as the microbial activity, inflammation too is brain-controlled process. Edema and swelling. The various chemical process in the body during inflammation and in general can only happen in a liquid environment. Inflammation is a process that requires a lot of energy, nutrients, and the disposal of much waste. Flooding the repair areas allows for an efficient nourishment and metabolic waste disposal as well as supports chemical processes. Hence, edema is a deliberate and controlled leakage of the serum from blood vessels which carries nutrients and required molecules into the surrounding tissue. This fluid is later drained from the intercellular space through the lymphatic system back into the bloodstream, disposes away much waste. Microbes, bacteria, fungi, virus. Contrary to conventional thinking, which considers microbes primarily enemies, infective pathogens, GNM identifies that microbes assist in the repair phase. In the tissue where a tumor develops during the active phase, it is broken down in the repair phase by microbes. Usually TB multiply but inactive in the conflict active phase and latent TB.
In tissues where there is injury, ulcer, gangrene in active phase, microbes are involved in repairing it, probably by breaking down of redundant tissue. The role of microbes in the body as in nature, breaking down dead organic matter. The microbial activity is controlled by brain during the entire significant biological special program. This control might be disrupted due to the medical intervention. గుడ్ ఈవినింగ్ పట్టాభిరామ్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీకు హ్యాండ్ స్వెల్లింగ్కి 48 hours టైం ఇచ్చారు కదా? అవునండి. ఎంతవరకు మార్పు వచ్చింది? ఈవెన్ వెయిన్స్ కూడా కనిపిస్తుంది. న్యాచురల్ అయిపోయింది స్కిన్. న్యాచురల్ అయిపోయింది. ఈవెన్ టోటల్ ఈ వెయిన్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 36 to 48 hours లోపలనే అది కంప్లీట్ స్వెల్లింగ్ పోయింది, నార్మల్కి వచ్చేసిందండి. 36 to 48 hours మీకు కంప్లీట్ చేంజ్ వచ్చింది, నార్మల్కి వచ్చేసింది. మీకు నేను 48 hours అని చెప్పాను. అవును. చెప్పిన తర్వాత అప్పుడు మీరు జస్ట్ మీ ఫీలింగ్ ఏముండే? ఫీలింగ్ ఇక్కడ మీతో ఏం అనలేకపోయినా కానీ నేనేదో వైద్యం చేస్తాడని వస్తే ఏదో జ్యోతిష్యం చెప్పినట్టుగా ఏం కాదు, అది మెంటల్ స్ట్రెస్ తోటి వచ్చింది, 48 hours పోతుంది పోవాలంటే. కాకపోతే నాకు హోమియో మీద మొదటి నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, డాక్టర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను వచ్చిన. నేనేంద్రా జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తుండు అనుకున్నాను. బట్ హవెవర్ నేను మెడిసిన్ తీసుకొని పోయాను. అదే చిలక జ్యోతిష్యం లాగానే అది 36 to 48 hours లోపల కంప్లీట్ నార్మల్ వచ్చింది. నేనే ఆశ్చర్యపోయినా, అసలు నా చేయనా ఇది ఇట్లా ఎలా మారిందని. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఈ స్వెల్లింగ్ వస్తుంది ఇక్కడ. జనరల్ స్వెల్లింగ్ ఇప్పుడు బ్రెయిన్లో కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత దాని కన్సర్న్ ఆర్గాన్ ఏదైతే బ్రెయిన్లో ఆ ఇంపాక్ట్ పడుతుందో దాని కన్సర్న్ ఆర్గాన్ డిస్ప్లే అవుతుంది. హ్యామర్ చెప్పేది డిస్ప్లే. స్వెల్లింగ్ ఎందుకు వస్తుందంటే స్వెల్లింగ్ రావడం వల్ల టెంపరేచర్ అవుతుంది. స్వెల్లింగ్ రావడం వల్ల బ్యాక్టీరియా వస్తుంది. ఈ బ్యాక్టీరియా హీలింగ్ ఫేజ్లో అంటే బ్యాక్టీరియా వైద్యం చేస్తే అక్కడ ఆ హీలింగ్ ఫేజ్లో బ్యాక్టీరియా వస్తుంది. దీన్ని జనరల్గా ఏం చేస్తారంటే కన్వెన్షనల్ డాక్టర్స్ దీన్ని ట్రీట్మెంట్ పేషెంట్ పోగానే దానికి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ ఇస్తారు, ప్లస్ ఒక యాంటీబయాటిక్ ఇస్తారు, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఈ మూడింటి వల్ల ఏంటంటే ఏదైతే బాడీ సెల్ఫ్ హీల్ కావాల్సిన ప్రాసెస్ను డిస్టర్బ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది తప్ప డాక్టర్ కాన్సెప్ట్ రైట్ కావచ్చు, కానీ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చే వరకు శరీరం స్వతహాగా దానికది బయటకు వచ్చే మార్గాన్ని ఈ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేసి పేషెంట్ కంటిన్యూస్గా ప్రాబ్లం కంటిన్యూస్ కావచ్చు డేస్ టుగెదర్, లేదా ఇక్కడ నుంచి డిసీజ్ ఇంకో అదర్ ఆర్గాన్ కూడా స్ప్రెడ్ కాయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యామర్ థియరీ ప్రకారం మనం బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగస్ మన ఫ్రెండ్స్ అనే విషయాన్ని మనం చాలా సందర్భంలో చెప్తున్నాను. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలామంది చెప్పాను వైరస్ వల్ల ఎలాంటి నష్టం జరగదు, కోవిడ్ అసలు హీలింగ్ ఫేజ్లో సిమ్టమ్స్ అన్నీ వస్తాయి, దానివల్ల వైరస్ స్ప్రెడ్ కాదు, ఇంకోరు రాదని చెప్పి కొన్ని 100,000 మంది ప్రత్యక్షంగా ముట్టుకొని వైద్యం చేసి మనం ప్రాక్టికల్ కూడా చూపించాం. వరంగల్ ప్రజలందరూ దీన్ని ప్రాక్టికల్ ప్రత్యక్షంగా దీన్ని విట్నెస్ చేశారు. అందుకోసం ఇక్కడ నేను అందరికి కూడా చెప్పేది తర్వాత అంటే జనరల్గా ఈ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్లీ రెస్పాండ్ కాకుండా బాడీ కొంత సమయం ఇచ్చి రైట్ ప్రాపర్ డాక్టర్ని అప్రోచ్ అయ్యి సైకలాజికల్ కాజ్ కనుక మనం అనలైజ్ చేసుకోగలిగితే మనం ఫాస్ట్గా హీల్ కావచ్చు అనేది మా రీసెర్చ్లో మేము అబ్జర్వ్ చేసింది. అంటే బాడీలో స్వతహాగా దాన్ని అది బాగు చేసుకునే అవి ఉన్నాయి, కానీ వాటిని మనం అడ్డుకోవడమో వాటిని గుర్తించలేకపోవడమో జరగడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. మనం షేవింగ్ చేసుకుంటాం, కట్ అవుతుంది. సో ఏ డాక్టర్ దగ్గర పో మనం నెక్స్ట్ డే వరకు మానిపోతుంది అంటే లోపల ఒక హీలర్ ఉన్నాడు, ఆ హీలర్కి మనం ఛాన్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఓవరాల్గా దీన్ని బట్టి ఎందుకంటే మీరు మంచి అనలైజర్, మీరు చాలా విషయాల మీతో నేను చర్చిస్తాను, చాలా అనలైజ్ చేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా దీన్ని ఎట్లా మీరు అనలైజ్ చేస్తున్నారు? అనలైజ్ అంటే జనం ఎట్లా ఉంటుందంటే 100 మంది ఎటుపోతే మనం అటే పోదాము, దానికి ఎదురీదాలంటే ధైర్యం సరిపోదు, మనం మార్పుకు సహకరించాం, మనమే నెగిటివ్గా ఆలోచిస్తాం దాన్ని. ఇప్పుడు జరుగుతున్న ఈ మెడికేషను, డాక్టర్లు, ఈ వ్యవస్థ అదంతా దాంట్లో పోతుంది కాబట్టి అందరు దాంట్లో పోతున్నారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ప్రకారం ఈ మన మైండ్ కనుక సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఫీడ్ చేస్తే అది కరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చి హార్డ్వేర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే దానంతట అది ఆటోమేటిక్గా దానికి ఏది అవసరం లేదు. అది మనం గుర్తించాలి. ప్రతి పేషెంట్ కూడా అది గుర్తించి దాని రూట్ కాజ్ ఏంది, అది సైకలాజికల్ ఫీలింగ్లో ఇది అవుతున్నది అనేది గుర్తిస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది, అప్పుడు మనం బాగుపడతాం. రైట్, థ్యాంక్ యూ. రైట్. నా మాట
పోయిన వెంటనే మన ఇంట్లో కరెంట్ పోతుంది. మనిషి మానసిక సంఘర్షణ చెందిన వెంటనే బ్రెయిన్లో సంబంధిత అవయవంలో మార్పు జరిగి వెంటనే శరీరం పైన దాని ప్రభావం కనిపిస్తుంది. శరీరం మనసు వేరు కాదు. మనసు చెలించిందా శరీరం చెలిస్తుంది. మనసు గాయం అయితే శరీరంపై నా ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ మరి పట్టాభిరామరెడ్డి గారి విషయంలో మనం గమనించవచ్చు. వారికి డాక్టర్ హ్యామర్ థియరీ ద్వారా కారణాన్ని అర్థం చేసుకొని హోమియో మందు ఇవ్వడం వలన మళ్ళీ అంతే వేగంతో రికవర్ అయ్యారు. దీనికి ఈ వీడియోలో కనిపించిన పట్టాభిరామరెడ్డి గారి జరిగిన మానసిక సంఘర్షణే మంచి ఉదాహరణ. చేతివాపుకు మానసిక సంఘర్షణే కారణమని అర్థం చేసుకొని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేయకుండా 12 గంటల్లో ఫలితం పొంది 36 గంటల్లో పూర్తిగా నయమయ్యారు. ఇక్కడ బ్యాక్టీరియాకు రోగాన్ని నయం చేయడానికి చక్కటి అవకాశం ఇచ్చాను. ప్రతి వాపు వెనుక ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ వెనుక 5 కార్డినల్ సైన్స్ ఉంటాయి. ఇవి సహజ లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకటి ఎరుపు, రెడ్నెస్, వాపు, స్వెల్లింగ్, వెచ్చదనం, ఫీవర్, నొప్పి, పెయిన్, స్పర్శ కోల్పోవడం, లాస్ ఆఫ్ ఫంక్షన్. ఇవన్నీ మెదడు ఆజ్ఞ మేరకే జరిగేటివి. వీటిని మనం తప్పుగా అర్థం చేసుకొని వాపుకు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నొప్పికి పెయిన్ కిల్లర్స్, ఫీవర్కు డోలో లాంటి వైద్యం చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు, లేదా రోగం వ్యాప్తి చెందవచ్చు, లేదా రోగం రూపాంతరం చెందవచ్చు. ఎప్పుడైతే వాపులో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తామో అప్పుడు హీలింగ్ ఆలస్యం అవుతుంది. బ్యాక్టీరియాను కాపాడుకోవడం వల్ల హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ పట్టాభిరామరెడ్డి గారి విషయంలో మనం ఇదే చేశాం. డాక్టర్ హ్యామర్ థియరీ ప్రకారం బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మెదడు ఆదేశాల మేరకే సమస్య ఉన్న స్థలంలో ఉద్భవించి వెచ్చదనంతో రెట్టింపై మనను త్వరగా కోలుకునేటట్టు బ్యాక్టీరియా, వైరస్లు సహకరిస్తాయి. అందుకే ఇక్కడ మర్రి పట్టాభిరామరెడ్డి గారు 36 గంటల్లో బయటపడగలిగారు. కొత్తవి దృష్టిలో ఉంచుకొని మీకోసం కోవిడ్ విషయంలో నేను మీ అందరికీ సుపరిచితున్నే. వేల మంది కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులను ప్రత్యక్షంగా, పరోక్షంగా వైద్యం అందించి పట్టుకొని, కావలించుకొని ధైర్యం ఇస్తూ వైద్యం చేశాను. నా క్లినిక్ వచ్చిన ప్రతి పేషెంట్కు ఈ సత్యం తెలుసు. వరంగల్ ప్రజలు, తెలుగు ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను చూశారు. DNA వైరస్ ద్వారా సంక్రమించే చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, RNA వైరస్ ద్వారా సంక్రమించే మిజల్స్ రోగాలను అమ్మవారు అన్నప్పుడు అదే RNA వైరస్ ద్వారా వచ్చే కరోనా వైరస్ మహమ్మారి ఎలా అవుతుంది? ఇది కూడా అమ్మవారే, మహమ్మారి కాదు అని నా అభిప్రాయం. కొత్త వేవ్ గురించి ప్రచారం జరుగుతుంది. వర్షం పడగానే చెట్టు పచ్చగైనట్లు మనలో చాలామందికి పడిశం, కామన్ కోల్డ్ పడుతుంది. ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే ఉన్నారు. భయపడ్డ వాళ్ళు హాస్పిటల్ పాలై అట్నుంచి అటే వెళ్ళిపోయారు. కరోనా వచ్చిన తర్వాత పడిశాన్ని మాయం చేశారు ఈ మాయగాళ్ళు. చట్టపరిధిలో మనందరం ఉండాలి కాబట్టి ప్రభుత్వ నిబంధనలు లోబడి నడుచుకుందాం. ధైర్యంగా, సంఘటితంగా జీవిద్దాం. మోసగాళ్ళ బారిన పడకుండా బతుకుదాం. ఇట్లు మీ విశ్వసనీయుడు డాక్టర్